పవన్ కళ్యాణ్ ఈ పేరు చాలా అభిమానులు ఊగిపోవడానికి. పవర్ స్టార్ అంటే ఓ ప్రపంచం అని భావించే ఫ్యాన్స్ ఆయన నుంచి ఇక సినిమాలు రావని తెలిసి ఎంతో బాధపడుతున్నారు. అయితే జనసేన పార్టీ కారణంగా పవన్ నిత్యం తమ కళ్ళెదురుగానే ఉంటారని ఉత్సాహం చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన ఎప్పుడెవరిని పెళ్లి చేసుకున్నారో అందరికీ తెలిసిన విషయాలే. ఆయన ఎప్పుడూ ఏదీ దాచలేదు. దాంతో ప్రత్యర్థులకు పెళ్లి విషయంలో ఈజీ టార్గెట్ అయిపోయాడు. మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత పవన్ తన సహనటి రేణుదేశాయ్తో సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకున్నాడు. వీరికి అకిరా, ఆద్య అనే పిల్లలు ఉన్నారు. అయితే రేణుతో బ్రేకప్ అయ్యాక పవన్ రష్యన్ థియేటర్ ఆర్టిస్ట్ అన్నా లెజ్నోవాతో కాపురం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అకిరా, ఆద్య మాత్రం పూణేలో తల్లి వద్దనే పెరిగారు. ఇక అన్నా లెజ్నోవాతో పవన్కి పోలెనా అంజనా, మాక్ శంకర్ పవనోవిచ్ అనే పిల్లలు కలిగారు. వీరిలో మాక్ శంకర్ పవనోవిచ్కి తన అభిరుచుల ప్రకారం నామకరణం చేసిన పవన్ ఎంతో పొంగిపోయాడు. మాక్ అనేది క్రిస్టియన్ పేరు కాగా, శంకర్ అనేది తన ప్రాణ సమానమైన అన్నయ్య చిరంజీవి పేరు. ఇక పవనోవిచ్ అనేది పవన్ అనే పేరుకి రష్యన్ వర్షన్ గా చెప్పుకోవాలి. ప్రస్తుతం పవన్ తన చిన్న కొడుకైన మాక్ శంకర్ పవనోవిచ్ కోసం యూరోప్ వెళ్ళినట్టు తెలుస్తోంది. అన్నా లెజ్నోవా జన్మతః క్రిస్టియన్ అమ్మాయి. ఆమె తన పిల్లల్ని ఎలాగైనా పెంచుకోవచ్చని పవన్ స్వేచ్ఛనిచ్చాడు. తన పిల్లలు క్రిస్టియన్లాగానే పెరుగుతారని పవన్ కూడా స్పష్టం చేశాడు. దాంతో మాక్ శంకర్ పవనోవిచ్కి క్రిస్టియన్ మతాచారాల ప్రకారం యేసుక్రీస్తు పుట్టిన గడ్డపై కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంది. సాధారణంగా పూర్తి స్థాయి క్రిస్టియన్గా మారడానికి ఒక వయసు వచ్చిన తర్వాత బాప్తిజం ఇస్తారు. ఇది కూడా అలాంటిదేనని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కుమారుడి కోసం పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా యూరోప్ బయలుదేరి వెళ్లారు. ఈసారి క్రిస్మస్ని బెత్లెహేంలో జరుపుకుంటున్నారని తెలుస్తోంది. క్రిస్మస్ తర్వాత నూతన సంవత్సరాది నాటికి పవన్ ఇండియా వచ్చేస్తాడని, మళ్ళీ జనసేన కార్యక్రమాలతో బిజీ అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.